నమస్తే. నేను నిన్న ఒక పాట విన్నాను టీవీలో. నాకు దాని మీద ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన మీతో పంచుకుందామని ఇప్పుడు దాని అర్థాన్ని మీకు తెలియజేస్తాను. 'చిల్లర దేవుళ్ళు' అనే సినిమాలో ఒక పాట ఉంది. ఆ పాట ఏమిటంటే, కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం అని అది పాట. ఆ పాటలో మొదటి చరణంలో మంచి అర్థం ఉన్నట్టుగా నాకు అనిపించింది. అది ఏమిటంటే, ఈ పాటను ఎవరు రాశారనుకుంటున్నారు? ఆచార్య ఆత్రేయ. ఆత్రేయ గారు మనసు కవి అని ఒక పేరు ఆయనకి. మొదటి లైను, కలువకు చంద్రుడు ఎంతో దూరం. అంటే కలువ అంటే కలువ పువ్వు. ఈ కలువ పువ్వు రాత్రిపూటే వికసిస్తుంది. కానీ అది వికసించాలంటే చంద్రుడి నుంచి వచ్చేటువంటి వెన్నెల కావాలి. కానీ చంద్రుడు ఎంతో దూరాన ఉంటాడు. కమలానికి సూర్యుడు మరీ దూరం. అంటే కమలం అనేది అది పగటిపూట వికసించేటువంటి పుష్పం. ఆ పగటిపూట వికసించే పుష్పానికి కావలసినటువంటి ప్రేమ అనే ఆహారాన్ని ఇవ్వగలిగినటువంటి వ్యక్తి సూర్యుడు. కానీ ఆ ప్రేమను పొందేటువంటి సూర్యుడు ఎంతో దూరాన ఉన్నాడు. చంద్రుని కంటే కూడా సూర్యుడు మరీ దూరం. దూరమైన కొలది పెరుగును అనురాగం, విరహములోనే ఉన్నది అనుబంధం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దూరంగా ఉండాలి. అప్పుడప్పుడు భార్యాభర్తలు కూడా చిన్న చిన్న కీచులాడుకొని 1 గంటో 2 గంటలో ఒకరికొకరు మాట్లాడుకోకుండా కొద్దిసేపు దూరంగా ఉంటే ఆ ఫీలింగ్, ఆ భావన ఎలా ఉంటుందో ఒకసారి మీరు పరిశీలించండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు కలవాలా, ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అనేది ఒకరికి మీద ఒకరికి ఒక రకమైనటువంటి ప్రేమ, అనుబంధం పెరుగుద్ది కూడా, మామూలుగా ఉన్న దానికంటే కూడా. అందుకే అంటాడు, దూరమైన కొలది పెరుగున అనురాగం, విరహములోనే ఉన్నది అనుబంధం. ఇది నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.